గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో లోపల మనం ఒడిషా యొక్క పాలిటిక్స్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాం. అక్కడ బీజేపీ పార్టీ ఎట్లా గెలవగలిగింది, బీజేడీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, దానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటి విషయాలను మనం కూలంకుషంగా చర్చించుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే ఒడిషా అసెంబ్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. ఒడిశా లోపల భారతీయ జనతా పార్టీకి 78 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత బిజు జనతాదళ్కి 51 సీట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 14 సీట్స్ వచ్చినాయి, అదర్స్కి 4 సీట్స్ వచ్చినాయి. రాజకీయాలను మనం నిశితంగా పరిశీలిస్తుంటే, ప్రతిరోజు పేపర్ చదువుతుంటే, ప్రతిరోజు మీడియాని కనుక ఫాలో అవుతుంటే మనకు వచ్చే ఒక క్లారిటీ ఉంటుంది. ఏంటిదంటే బిజు జనతాదళ్ అనేది ఎన్డీఏ లోపల పార్ట్ కాకపోయినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా ఒక రహస్య స్నేహితునిగా సపోర్ట్ చేస్తుంది. టిల్ 2019 దాకానైతే ఏదో రకంగా సపోర్ట్ చేసింది. కానీ రాను రాను భారతీయ జనతా పార్టీకి కూడా ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా, నేను కూడా ఇండిపెండెంట్గా ఎదగాలి, ఆ రాష్ట్రం లోపల గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, తన పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవాలి, తమ రీచ్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే కోరిక ఉంటుంది కదా. అటువంటి కారణాలతోటి వీళ్ళు ఇండివిజువల్గా ఎదుగుదామని ప్రయత్నాలు చేసిండ్రు. రాజకీయ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొస్తుంటారు రకరకాల కారణాలతోటి. ఒకటి, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు వస్తారు, లేకపోతే వాళ్ళు వయోవృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళ వారసులు వస్తారు, లేకపోతే దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకునేటట్టు వాళ్ళు కాస్త మళ్ళీ దశకు రాగానే మెల్లమెల్లగా వీళ్ళని గ్రూమింగ్ చేసి మెల్లగా తీసుకొస్తారు. అదే కైండ్ ఆఫ్ స్ట్రీమ్ లోపల నవీన్ పట్నాయక్ కూడా రాజకీయాల లోపల ఎదిగిండు, ఎస్టాబ్లిష్ అయ్యిండు, తనని తాను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అతను చాలా సౌమ్యమైన వ్యక్తి, ఎవరితోటి గొడవలు పడని వ్యక్తి, తనకేం కావాలి, తన రాష్ట్రానికి ఏం కావాలి దానికి మాత్రమే పరిమితమయ్యే వ్యక్తి, ఒక థరో జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. మనం కామన్గా అబ్జర్వ్ చేస్తుంటే అర్థమయ్యే విషయం ఏంటిది, అతను వృద్ధుడు అయిపోయిండు, ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ కూడా డిమినిష్ అయిపోతూ ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. సింపుల్ థింగ్ ఏంటిదంటే ఒరిస్సా యొక్క రాజకీయ స్థితిగతులను మనం అంచనా వేయాలంటే ఆ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులను మనం అంచనా వేయాలి. కామన్గా అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఏదైనా లాడ్జ్కి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్ళినా, అంతెందుకు ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళినా అక్కడ మీనియల్ జాబ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, లేకపోతే ఇటుక బట్టీలలో పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, వలస కూలీలు ఒక దగ్గర 500 రూపాయలకు ఒక వ్యక్తి పని చేస్తుంటే నేను 100 రూపాయలకైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను రెడీ అవుతున్నారంటే మ్యాక్సిమం వాళ్ళందరూ ఒడిశా వాళ్ళే ఉంటారు. అక్షరాస్యత చాలా తక్కువ ఉంటుంది, పేదరికం ఎక్కువ. రాష్ట్రం అనేది మినరల్స్ తోటి చాలా ఎన్రిచ్ అయి ఉన్న రాష్ట్రం, కానీ అభివృద్ధి లేదు, కావాల్సినంత అభివృద్ధి లేదు. పోనీ రాజకీయ నాయకుడు ఏమన్నా కరప్ట్ పర్సనా? కాదు, నైస్ క్యాండిడేట్, కానీ అభివృద్ధి లేదు. ఏదైనా కానీ రాజకీయ నాయకుడు కానీ ఏదైనా రాజకీయ పార్టీ కానీ 24 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోతుంది. ప్రజలు ఏదో ఒక మార్పు కోరుకుంటూ ఉంటారు. మీరు ఎంత మంచి సుశాసన చేసినా కానీ, ఎంత మంచి పరిపాలన చేసినా కానీ, అవినీతికి ఎటువంటి తావు లేకుండా ప్రవర్తించినా కానీ, సౌమ్యంగా ఉన్నా కానీ, ప్రజలు కూడా ఎంతో కొంత దాన్ని ఏమంటారు, మొహం మొత్తుతా అంటారు కదా, అరే మనం ఇంకేదో డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు కదా. మనం ఒడిశా రాష్ట్రంలోని రాజకీయ నాయకులు చేసిన కొన్ని తప్పుల గురించి మనం మాట్లాడుకుందాం. తప్పులు అనండి, లేకుంటే ఒక రకంగా టాక్టికల్ మిస్టేక్స్ అనండి, లేకుంటే పరిపాలన లోపల ఎంతో కొంత కాంప్లసెన్సీ అనండి. ఏదైనా రాష్ట్రం పూర్తిగా అధికారుల చేతి లోపల గుప్పిట్లో ఉన్నదనుకోండి, ఆ రాష్ట్రం లోపల పనిచేస్తున్న లేకుంటే అందులో ఉంటున్న రాజకీయ నాయకులు, కింది స్థాయి రాజకీయ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు వెలవెలబోతారు, ఒక రకంగా నిరుత్సాహపడిపోతారు. అందరూ రాజకీయ నాయకులు చేసే తప్పిదం ఏంటిదంటే వాళ్ళు పవర్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఒక ఆటోక్రాటిక్గా తమ చుట్టూ కొంతమంది అధికారులను పెట్టుకొని వాళ్ళ ద్వారా మాత్రమే పరిపాలన చేస్తూ ఉంటారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా చూడండి, ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి అంటే ఆ ప్రజాస్వామ్యం లోపల, లేకుంటే ఆ రాజ్యం లోపల, లేకుంటే ఆ రాష్ట్రం లోపల, ఆ ప్రభుత్వం లోపల రాజకీయ నాయకులుగా ఎన్నుకోబడిన ఎవరైతే ఉంటారో చూసారా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచ్లుగా, వీళ్ళ మాట ఎంతో కొంత చెల్లుబాటు కావాలి. కేవలం బ్యూరోక్రాట్లు, అధికారులను పెట్టుకొని మనం నడిపించుకుంటూ వెళ్దాం అనుకుంటే ఆటోమేటిక్గా కార్యకర్తల లెవెల్లో, బూత్ లెవెల్లో ఉండే వ్యక్తులు నిరుత్సాహపడిపోతారు. రెండో విషయం ఏంటిదంటే అధికారులు వాళ్ళు ఒక చదువుకొని ఒక ఎగ్జామ్ రాసి పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు, రాజకీయ నాయకులు అనే వ్యక్తులు వాళ్ళు ప్రజల నుండి వచ్చిన వ్యక్తులు. ప్రజలు తమ ఇష్టపూర్తిగా తమ పార్టిసిపేషన్ తోటి ఒకరిని ఎన్నుకున్నారు. సో వాళ్ళ మాట ఎక్కువ చెల్లుబాటు కావాలి. అట్లా కాకుండా కేవలం అధికారులను అడ్డం పెట్టుకొని మనం పరిపాలన చేద్దాం,
ప్రతి విషయానికి మీరు ఒక కీలకమైన వ్యక్తికో లేకుంటే ఒక ఇద్దరు ముగ్గురు కోటేరు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి. అక్కడ లోకల్ ఉన్న సర్పంచ్ మాట చెల్తలేదు, అక్కడ లోకల్ ఉన్న జెడ్పీటీసీ మాట చెల్తలేదు, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే మాట చెల్తలేదు, ఎంపీ మాట చెల్తలేదు, కేవలం అధికారుల మాటనే చెల్తుంది అనుకోండి. సో ఆటోమేటిక్గా ఆ పార్టీ పతనం అయిపోతుంది, అధికార మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఒడిశా పరిస్థితిని మనం కొద్దిగా ఇంకా క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేస్తే అక్కడ ముఖ్యమంత్రికి అతి దగ్గరగా అతి చనువుగా ఉండే వ్యక్తి వికే పాండ్యన్ అనే ఒక అధికారి ఉన్నాడు. అతను ఒడిశాకు సంబంధించిన వ్యక్తి కాదు, అతను సౌత్ ఇండియాకు సంబంధించిన వ్యక్తి. కానీ అక్కడ ఉన్న ప్రజల లోపల కానీ, రాజకీయ నాయకుల లోపల కానీ, లేకుంటే జనసామాన్యం లోపల ఉన్న ఒక టాక్ ఏంటిదంటే, అరే మన ముఖ్యమంత్రి ఓన్లీ పప్పెట్, మిగిలిన వ్యవహారాలన్నీ నడిపించేది ఈ అధికారి అని ఒక టాక్ ఉన్నది. అది రూఢి అయ్యే విధంగా కొన్ని ఇన్స్టాన్సెస్ జరిగినాయి. అవి సోషల్ మీడియాలో కానీ మామూలు మీడియాలో కానీ బాగా ప్రచారం జరిగింది. దానివల్ల ఒడిశా అస్మిత, అరే ఒడిశా యొక్క ఆత్మగౌరవం, అరే పరాయి రాష్ట్రం వ్యక్తి వచ్చి మన పైన హుకుం చెలాయిస్తున్నాడు, మన పైన అజమాయిషి చేస్తున్నాడు, అసలు మనల్ని పరిపాలించడానికి, మనల్ని చక్కబెట్టుకోవడానికి మన రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులు, మన మదర్ టంగ్ వచ్చిన వ్యక్తులు, మన కల్చర్ గురించి తెలిసిన వ్యక్తులు, భూమిపుత్రులు ఎవరు లేరా అనే ఒక కోపం వచ్చింది ప్రజల మధ్యన. అది కూడా అధికార మార్పు ఒక కారణమైంది. చూడండి, మన పురాణాలలోకి వెళ్ళినా కానీ మనకు కొన్ని ఇన్స్టాన్సెస్ దొరుకుతూ ఉంటాయి. ఒకానొక సందర్భం లోపల దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు ఒక రకమైన ముప్పు లోపల ఉంటారు. వాళ్ళు ఒక అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు గంధర్వులతో ఏదో ఎన్కౌంటర్ అయినప్పుడు గంధర్వులు వీళ్ళని బంధించి ఒక రకంగా శిక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. సో ఆ టైం లోపల హెల్ప్ కోసం పాండవుల దగ్గరికి వస్తారు. ఎవరు? దుర్యోధన్ యొక్క చిన్న తమ్ములు వాళ్ళు వీళ్ళు, అతని దగ్గర పనిచేసే వ్యక్తులు. ఇట్లా రాజు ఇటువంటి కఠినమైన పరిస్థితులలో ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళి హెల్ప్ అడిగే పరిస్థితి లేదు, మనం ఇక్కడ చుట్టూ కారణ్యం లోపల ఉన్నాం, మీరు దయచేసి వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడండి అని చెప్తారు. అడిగితే భీముడు ఏమంటాడు, అరే కోపంతో, అరే వాళ్ళు దుష్టులు దుర్మార్గులు, వాళ్ళకి మనం హెల్ప్ చేసుడు ఎందుకు, వాళ్ళకి మంచి పని అవుతుంది, తగిన శాస్తి అవుతుంది అంటే ధర్మరాజు ఒక మాట చెప్తాడు, అరే బాబు మనం అందరం ఒకవేళ కుటుంబం లోపల కొట్లాడుకుంటే మనం పాండవులం, వాళ్ళు కౌరవులు. కానీ అదే మన కుటుంబం మీదకి, మన వంశం మీదకి బయట నుండి ఏదైనా వ్యక్తి ఎంటిటీ దాడి చేస్తున్నప్పుడు మనం అందరం కురు వంశం, మనమందరం ఒక వంశానికి చెందిన వ్యక్తులం. భారతీయ జనతా పార్టీకి పెద్ద స్కోప్ లేకుండే అక్కడ ఒడిశా లోపల. కానీ ఏమైంది అంటే ఈ ఒడిశా అస్మిత అనేది బాగా పనిచేసింది. అరే ఎక్కడి నుండో వచ్చిన ఒక అధికారి మన పైన జులుం చేస్తుండు, మన పైన అధికారం చేస్తుండు, మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనే ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ బాగా పనిచేసింది. చూడండి, మీరు కనుక వార్తాపత్రికలు చదివే వ్యక్తులైతే కనుక, తెలుగు మీడియాను ఫాలో అయ్యే వ్యక్తులు కనుక, ఒకవేళ మీకు అర్థమై ఉంటుంది, ఎప్పుడైతే రాజ్యాంగేతర శక్తులు వచ్చి రాజకీయ నాయకుడు లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రి వాళ్ళని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారో రకరకాల పర్యవసానాలు ఆ రాష్ట్రం లోపల జరుగుతాయి. అది జరిగినప్పుడు కూడా పెద్ద ప్రజల లోపలికి వెళ్ళి రియాక్షన్ రాదు. అరే పోనీతి మంచి జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అతని గురించి చాలా బాధపడినప్పటికీ కూడా ఒక రకంగా వాళ్ళు జస్టిఫై చేసుకునే అవకాశం పెరిగిపోతుంది అక్కడ. మీరు ఏ రాష్ట్రం చూసినా కానీ, ఏ స్టేట్ చూసినా కానీ, ఏ దేశ పరిస్థితి చూసినా కానీ ఇటువంటి ఇన్స్టాన్సెస్ మనకు కనిపిస్తాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఓట్స్ పోలరైజ్ కావడానికి, నెక్స్ట్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క రత్న భాండాగారం యొక్క తాళపు చెవులు మిస్ అవ్వడం. ఒక అపారమైన ధనరాశి, అపారమైన రత్నాలు, అపారమైన బంగారం, ఎంతో మంది భక్తులు కొన్ని వందల సంవత్సరాలుగా పూరి జగన్నాథ్ టెంపుల్కి డొనేట్ చేస్తున్నారు. వాటిని సేఫ్గా పెట్టాల్సిన ఒక రత్న భాండాగారం ఉంటుంది కదా, దానికి మిస్ అయిపోయింది. పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది, పూరి జగన్నాథ్ భగవంతుడు అనేది ఒడిశా రాష్ట్రంలోని ప్రజలకు చాలా పెద్ద సెంటిమెంట్. మీరు వాళ్ళ ప్రజలను, వాళ్ళ పేర్లను మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా జగన్నాథ్ చుట్టే తిరుగుతుంటాయి. చాలామంది పేర్లను అబ్జర్వ్ చేయండి, వెనకాల దాస్ అని ఉంటుంది, విఠల్ దాస్, కృష్ణ దాస్. దాస్ అంటే మేము ఆ భగవంతుని యొక్క సేవకులం అని అర్థం అన్నట్టు. సో అటువంటి భగవంతుని యొక్క సామాన్లే, అటువంటి భగవంతుని యొక్క రత్నాలని, అటువంటి భగవంతుని యొక్క నగలని ఎక్కడో అక్కడ మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కొద్దిగా రెబల్ అయిపోయారు. నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు కానీ, లీడర్షిప్లో గ్రో అయ్యే వ్యక్తులకు కానీ నేను ఇచ్చే సలహాలు ఏంటిదంటే, ముందు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ ఉండండి. జనసామాన్యం నుండి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, మీ కింది లెవెల్ కార్యకర్త ఏం మాట్లాడుతుండో, అతని యొక్క భావన ఏంటిది, ముందు దాని గురించి తెలుసుకోండి.
కేవలం ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలను మన అవసరం లేదనుకొని వాళ్ళ ఫీలింగ్స్ తోటి మనకు సంబంధం లేదనుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటే ఎదగలేరు. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.